భరద్వాజ గారు, ఈరోజు ఒక వార్త. సాయి ధరమ్ తేజ్ పైన రాళ్ల దాడి, దాని ఏమంటారు, బీర్ బాటిల్ దాడి, ఒక వ్యక్తికి ప్రమాదం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సినిమా వాళ్ళ పైన కూడా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. పొలిటీషియన్స్ అంటే మనం చూసాం, కాస్త నడిచింది. దాడి జరిగిందా లేకపోతే నిజాలు ఏంటో పక్కన పెడితే ఒక ట్రెండ్ అయితే నడిచింది. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అందులో సాయి ధరమ్ తేజ్ దాడి అనేది ఎలా చూస్తారు? ఎందుకంటే అతనికి మొన్ననే కోలుకున్నాడు. అతను అవును, యాక్సిడెంట్ నుంచి మొన్ననే కోలుకున్నాడు. త్రుట్లో ప్రమాదం తప్పిందని చెప్పేసి ఒకటి. అవును, అసలు ఏం జరుగుతుంది, ఏంటి కథ? సినిమా వాళ్ళుగా చూసి దాడి చేశారా లేకపోతే పొలిటికల్గానే చూసారా అనేది ప్రధాన అంశం ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వెళ్ళాడు అతను. అవును, కూటమి తరఫున ప్రచారం చేస్తున్నాడు. అవును. అతను ఈ పక్క నుండి దెబ్బతిన్నటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, అలాగే జనసేన పార్టీలో ఉన్నాడు అతను. అతను గైడ్ చేస్తున్నాడు ఇతన్ని. వీళ్ళిద్దరూ కలిసి దాని మీద ఉన్నారు, వాహనం మీద. అవును, మాట్లాడుతున్నటువంటి క్రమంలో దాడి జరిగింది. ఎలాగైతే విజయవాడ డాబా కొట్ల సెంటర్లో జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిందో అలాగే. అయితే ఇక్కడ బీర్ సీసాలు విసిరారు వీళ్ళు. ఇది ఇంకొంచెం ప్రమాదం. అంటే బీర్ సీసా మొహానికి కొట్టుకుని పగిలి అది ఏదైనా ఎటైనా కళ్ళల్లోకో ఇంకో చోటకో వెడితే చాలా క్రిటికల్ అయ్యేటువంటి పరిస్థితి. ఈ దాడుల మీద రకరకాల చర్చలు ఉన్నాయి. ఇప్పుడు దీని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. కావాలనే చేయించుకున్నారు. ఇప్పుడు జగన్ మీద అలాగే జరిగింది. ఆ దాడి వాంటెడ్గా జరిగిందా లేకపోతే ఎలా జరిగింది అనే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఇప్పుడు దీని మీద కూడా అలాగే జరుగుతుంది. అంటే దీన్ని దాంతో కంపేర్ చేసి సమం చేసేటువంటి ప్రయత్నం ఏదైనా జరుగుతోందా అనేది ప్రధానమైనటువంటి సందేహం. అక్కడ జరిగిన దాడిని ఇక్కడ జరిగిన దాడిని కంపేర్ చేస్తూ కంపారిటివ్ స్టడీ ఎవరో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దాన్ని పొలిటికల్ కాంట్రవర్సీ కింద మార్చాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట. అక్కడ పిఠాపురంలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి వర్మ కొన్ని కామెంట్స్ చేశాడు. అవును, కడప నుంచి కొంతమంది దిగారు, గూండాలు దిగారు పిఠాపురంలో. అవును, ఎవరైనా సరే ఈ కూటమికి సంబంధించి ఎవరు మాట్లాడినా కానీ దాడులు చేస్తున్నారని చెప్పేసి. అవును, దానికి ఆవిడ కూడా సమాధానం ఇచ్చింది కదా గీత గారు. ప్రత్యర్థి పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా పోటీలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఆవిడ కూడా ఈ మాటని కోట్ చేసింది. కడప నుంచి మనుషులు వచ్చారు ఇక్కడికి అని మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు అని ఆవిడ మాట్లాడింది. అయితే ఏది ఏమైనా ఎట్లాగో శాంతి భద్రతల వ్యవహారం కాబట్టి పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. అక్కడ ఎలాగైతే దుర్గారావుని వాళ్ళని అరెస్ట్ చేశారో విజయవాడ ఎపిసోడ్లో సీఎం మీద దాడి జరిగిన దీంట్లో, ఆ తర్వాత అతను బయటకు వచ్చి మాట్లాడాడు. తన పాత్ర ఏ మేరకు ఉంది దానిలో అనేది తను ఓపెన్గా పబ్లిక్ ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అలా వస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఈ దాడులు చేయటం అనే కల్చర్ ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి ఉంది. జెన్యూన్ దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి చరిత్రలో. కృష్ణ గారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గంలో, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఆయన మీద కూడా రాళ్ల దాడి జరిగింది. అది జనరల్గా జరిగిన దాడే. అంటే టార్గెట్ చేసి ఏదైనా ఆకతాయిగా లేకపోతే జనరల్గా అంటే చిరంజీవి గారి పైన కనుక కోడిగుడ్డు వేశారు. కోడిగుడ్లు అది ఓకే. బీరు బాటిల్ అనేది ఇంకా ఎంతవరకు ప్రమాదకరం అనేది, ఇది ఒకవేళ పగిలితే చాలా ప్రమాదం వాటిల్లుతుంది. సాయి ధరమ్ తేజ్ మిస్ అయ్యాడు. అతని పక్కన కుర్రోడు ఉన్నాడు కదా, అతనికి గాయం అయిపోయింది, హాస్పిటల్ పాలయ్యాడు. అతన్ని పరామర్శలు మొదలైపోయినాయి. అంటే అసలు ఎందుకు దాడులని రాజకీయం చేస్తున్నారు? అతను ప్రచారం చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం గురించి బాగా మాట్లాడాలి, లేకపోతే మంచిగా మాట్లాడాలి, పాజిటివ్గా మాట్లాడాలని కోరుకోనక్కర్లేదు కదా. వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళు చెప్తారు. ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందో చెప్తారు. ఆ ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందో చెప్పేటప్పుడు వైఫల్యాలు ఖచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. దానికి మీరు కౌంటర్ ఆపరేషన్ చేయాలి.
అంతే తప్ప దాడి చేయటం వలన దాడి చేయటం అనేది ప్రజాస్వామిక లక్షణమే కాదు. భిన్నాభిప్రాయాలు ఉండటం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు, భిన్నాభిప్రాయాలని గౌరవించటం ప్రజాస్వామ్యం. ఆ గౌరవించే కల్చర్ కేవలం పార్టీ నాయకులకు ఉంటే సరిపోదు, క్యాడర్కి కూడా అది ఉండేలాగా గైడ్ చేయగలగాలి వాళ్ళు. ఎవరైనా మన గురించి అంటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఇమ్మీడియట్గా విడిగా, ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి, అక్కడికి వెళ్ళి మీరు ఫలానాతను లేకపోతే సాయిధరం తేజ్ పిఠాపురం ఎన్నికల ప్రచారంలో ఇలా మాట్లాడాడు, దాని మీద ఇది వాస్తవం, ఇది ఆయన ఈ కామెంట్ చేశాడు, దానికి కౌంటర్గా ఇది మేము చెప్పబోతున్నాం అని మీరు వాస్తవాలు చెప్పండి. ఇదిగో ఫలానా చోట ఈ ఇబ్బంది జరిగింది, ఈ సంక్షేమ పథకం ఫలానా వాళ్ళకి అందలేదు అని ఆయన చెప్పాడు, అందిందని ఇదిగో మేము ఈ లెక్కల ఆధారంగా చెప్తున్నామని ఒక మాట చెప్పచ్చు, తప్పేం లేదు దానిలో. భిన్నాభిప్రాయాలని గౌరవించటము, అలాగే విమర్శకి ప్రతి విమర్శ చేయటం, దాంతోపాటు ఆత్మవిమర్శ చేసుకోవటం, ఇవన్నీ ప్రజాస్వామిక లక్షణాలు. అంతే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతీకార దాడులు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ జరిగిన దాడిని ఇక్కడ జరిగిన దాడిని సమతూకం వేస్తూ ఒక కంపారిటివ్ స్టడీ చేసే ప్రయత్నం ఎవరు చేసినా తప్పే అది. ఈ దాడిని ఖండించాలి ఇమ్మీడియట్గా. అతను గాయపడినటువంటి వ్యక్తి, అతనికి సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందేలాగా చూడాలి. ఈ తరహా దాడులు చేయటం మీద ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. విమర్శలు చేయటం కాదు, అవతల వాళ్ళు కావాలని చేశారు, వాళ్లే వేసుకుని మా మీద నెడుతున్నారు. ఇలాగే విజయవాడ సంఘటనలో మేమే చేసుకున్నామని ప్రచారం చేశారు, ఇవన్నీ మాట్లాడక్కర్లా. ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. భిన్నాభిప్రాయాలు పక్కన పెట్టి అన్ని పార్టీల వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవచ్చు, అఖిలపక్షం వేసి కూడా మాట్లాడుకోవచ్చు ఈ దాడుల కల్చర్ మీద. సాయిధరం తేజ్ విషయానికి వస్తే మొన్న ఒక ప్రమాదం నుంచి దాదాపు 3-4 నెలలు కోమాలో నుంచి ఉండి బయటకు వచ్చాడు అతనికి. ఇప్పుడు ఒకవేళ అతనికే ఈ పరిస్థితి, అతను పక్కన కొరడా తగిలింది, ఒకవేళ సాయిధరం తేజ్ ఆ ప్లేస్లో ఉంటే మళ్ళీ అతని పరిస్థితి ఏంటి? మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళిపోయాడు, మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యేవాడు. ఇప్పటికీ సరిగా కోలుకోలేదు. ఇంకా మొన్న విరూపాక్ష చూసాము, దాని తర్వాత కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాడు, ఇంకో సర్జరీ ఉందని గ్యాప్ తీసుకున్నాడు. అవును, ఇంకా నటించట్లేదు, గ్యాప్ తీసుకుంటున్నాను, ఒక 1 year గ్యాప్ తీసుకోవాలి, సర్జరీ ఉందని చెప్పేసి. పవన్ కళ్యాణ్తో సినిమా చేశాడు కదా, బ్రో చేశాడు. అయితే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, కానీ అది కాదు కదా దాడి. అతనికి పక్కన మనిషిని కొట్టాలి, ఇతన్ని బెదిరించాలి అనుకుంటే అది వాంటెడ్గా చేసినటువంటి దాడిగానే అనుకోవాలి. ఓకే, అంటే పక్క వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేసి ఇతన్ని భయపెట్టడం. ఒకవేళ అది జరిగి ఉంటే కనుక అది ఖచ్చితంగా వాంటెడ్గా చేసిన దాడిగానే అనుకోవాలి. ఇతనికి జరిగితే ఒకవేళ అది అనుకుంటే సివియర్ ఇష్యూనే, ఇంకొంచెం ఎక్కువ స్పందన ఉండేది జనంలోనూ అలాగే నాయకుల్లో కూడా. అసలు అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నారు మీరు? దాడులు చేసుకునే దాకా ఎందుకు వెళ్తున్నారు మీరు? కార్యకర్తలకు ఏం ఫీడ్ చేస్తున్నారు, ఏం గైడ్ చేస్తున్నారు వాళ్ళని? వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ. పిఠాపురంలో ఆల్రెడీ మనకి పవన్ కళ్యాణ్ నామినేషన్ ఇచ్చిన దగ్గర నుంచి అందరూ ఆర్టిస్టులు అంతా వెళ్తున్నారు. అవును, జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేకపోతే జానీ మాస్టర్ కానీ అందరూ కూడా తిరుగుతున్నారు, డైలీ తిరుగుతున్నారు, జనాల్లో తిరుగుతున్నారు. అవతల కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీటిల్లో పనిచేసినటువంటి యాంకర్లు, ఇప్పుడు శ్యామల అని ఒక ఆవిడ మాట్లాడుతోంది కదా వైసీపీ నుంచి. సో ఎవరు ఆపరేషన్ వాళ్ళు చేస్తున్నారు, అది తప్పేం కాదు. మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో నుంచి పట్టుకొచ్చి మాట్లాడిస్తే మేము పట్టుకొస్తామన్నారు, ఓకే, అలా చేసుకోండి, తప్పేం లేదు. కానీ దాడులు చేయటం ఏమిటి? దాడులు చేయటము, దాడుల మీద రకరకాల పుకార్లు పుట్టించటం, ఈ రెండు ప్రమాదకరమైనటువంటివి. అంటే ఆ పుకార్లు పుట్టించడం కోసం దాడులు చేయటం, ఇది రాజకీయ వ్యూహంతో చేయటం. దాడులు ఏదో స్పాంటేనియస్గా కోపం వచ్చి చిరాకేసి ఒక రాయి విసరడం వేరు, కానీ ఇప్పుడు జరుగుతున్న దాడులు వెనకాల రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. వ్యూహాత్మక దాడులు ఎప్పుడైనా ప్రమాదకరమే. దాన్ని ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించాలి, ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళు.